ఈ పార్టీ పెద్ద జాతీయ పార్టీలో రాహుల్ గాంధీకి కుడిభుజంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయన పక్కనుండే రేవంత్ రెడ్డి ఆ మోడిపోయే నరేంద్ర మోడీ గురించి ఆరిపోయే దీపానికి వెలుగన్నట్టు పోయి నరేంద్ర మోడీ పంచం చేరతాడా? ఒక స్వయం కృషితో ఎదిగినోడు రేవంత్ రెడ్డి. స్వయం కృషితో ఎదిగినోడు స్వయం ప్రకాశ్ సూర్యుడు ఎవరు? స్వయం ప్రకాశితుడు. రేవంత్ రెడ్డి కూడా స్వయం ప్రకాశితుడు. స్వయం ప్రకాశితుడికి ఎదిగిన వాళ్ళు వేరే వాళ్ళ పంచన చేరరు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన స్వయం ప్రకాశితంగా అధికారంలో తీసుకొచ్చిండు. సరే, సమిష్టి కృషి, ఆయన త్యాగం ఉంది, ఆయన కేసులు ఉన్నాయి, ఆయన కొట్లాట ఉంది, అన్నీ ఉన్నాయి, తీసుకొచ్చిండు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ఇంకేం పదవి కావాలి చెప్పండి? ఆయన ప్రధానమంత్రి ఆశ లేదు రేవంత్ రెడ్డి గారికి. సరే, మీరేమంటున్నారంటే ఈ రాష్ట్రం ఇంకో 10 ఏళ్ళు సుభిక్షంగా కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు కాలం తప్పకుండా చేస్తారు. ఇప్పుడు ఈ మధ్యన పెద్ద ఒక ఆరోపణ ఏంటంటే, ఒక విమర్శ ఏమొస్తుందంటే, మాదిగలకు ఈ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఎంపీ ఎలక్షన్లలో 3 టికెట్లలో 2 టికెట్లు మాలకి ఇచ్చారు. మీరు యాజ్ ఏ మాల సామాజిక వర్గం చెందినవారు కాబట్టి మీకు మాదిగ సామాజిక వర్గం, మాదిగ జనాభా ఈ రాష్ట్రంలో కనిపిస్తలేదా, లేకుంటే వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా? అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ అసలు సామాజిక న్యాయం చేయటంలో అన్ని పార్టీలకు ఆదర్శం. మొన్నటిదాకా మాదిగలే కదా ఎంపీలుగా ఉంది. దంది ఎల్లయ్య గారు ఉండే, అక్కడ వేరే వాళ్ళు ఉండే, సరే వెంకటస్వామి గారు ఉండే, వరంగల్ మాదిగ సిరిసిల్ల రాజయ్య గారు ఉండే, మాదిగలకి ఇచ్చారు కదా. పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ అంగబలం, అర్ధబలం, అన్ని అధికార బలం, అన్ని బలాలతో ముందుకు పోతుంది. ఆర్థిక బలం కూడా ఇంపార్టెంటే. ఆర్థిక బలం కూడా రాజకీయాల్లో గెలవాలంటే ముఖ్యమే. మా దగ్గర అదే కదా. మా దగ్గర లేకపోవడం వల్ల మానవతరా ఇలాంటి పోటుగాడు టికెట్ రాలేదంటే అన్నీ ఉన్నా యుద్ధం చేస్తాడు, చంపగలడు. కానీ అన్ని పార్టీలాగే కాంగ్రెస్ టికెట్ మనం కూడా అప్డేట్ కావాలి. అన్ని పార్టీల్లో నేను చెప్తా వినండి. నేను చెప్తాను. ఇప్పుడు నేను ఏమంటానంటే, డబ్బులు కూడా అవసరం. ఇప్పుడు మనం కూడా అప్డేట్ కావాలా పరిస్థితులను బట్టి. అవతలోడు పంచభక్ష పరమాణం పెడితే కనీసం మనం మంచి ఒక కూర అయినా అన్నం పెట్టాలి కదా జనానికి. కాబట్టి మనం ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీ లాంటి ధనవంతమైనటువంటి అంగబలం, ఆర్థిక బలం అయితే కూడా అంతే ధీటుగా అభ్యర్థులు ఉండాలి. నేను చెప్తా మాదికి ఎట్లా న్యాయం చేస్తారని నేను చెప్తాను. అప్పుడు ఆ పరిస్థితుల్లో అక్కడ వంశీని పెట్టారు, ఇక్కడ మల్లురావుని పెట్టారు. ఎందుకంటే అదే సరైనటువంటి స్థాయిలో ఆర్థిక పరంగా కొంతమంది లేకపోవచ్చు. ఎందుకంటే మీరా కుమారి గారిని స్పీకర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో ఒక మాదిగను డిప్యూటీ సీఎం చేసింది దామోదర్ నరసింహ గారిని కాంగ్రెస్ పార్టీని. మొన్నటి వరకు కూడా ఆ 2 ప్లేసుల్లో వరంగల్, మన నాగర్ కర్నూలులో కూడా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం వచ్చింది. ప్రత్యేకమైన పరిస్థితులు ఆ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్నా మేము అధికారంలో రావాలి కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇంకా మాదిగలకి ఇంకే పదవులు వస్తాయి. రేపు ఇంకోటి కావచ్చు, పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అవకాశాలు అసలు రాకపోతే, పార్టీ ఓడిపోతే కింద పడి కూలబడిపోతాం, అందరం కూలబడిపోతాం కదా. సిరిసిల్ల రాజయ్య గారికి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చారు ఒక మాదిక్కి. వరంగల్ ఎంపీగా ఉన్నారు వారు మొన్నటి వరకు. అదేవిధంగా మరి ప్రీతంకి, నగర్ గారి ప్రీతంకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అన్నారు, ఆయన కోటి ఇచ్చారు. రేపొద్దున ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇంకా కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో మాదిగలకి ఎందుకు అవకాశం రాదు చెప్పండి? టీఎస్పీఎస్సీ మెంబర్గా పాల్వాయి రజనీకి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. మాదిగ సోదరికి ఒక గ్రూప్ 1 ఆఫీసరు అవకాశాలు. కాబట్టి ఇది ఏంటంటే మందకృష్ణ మాదిగ ప్రచారం. మందకృష్ణ మాదిగ గారు ఒక తటస్థంగా ఉంటే మేమందరం కూడా గౌరవించేవాళ్ళమే. ఇప్పుడు పార్టీలకు అతీతమైన వ్యక్తి మందకృష్ణ మాదిగ. ప్రజల్లో ఒక పోరాటం చేసిన వ్యక్తి. ఒక లక్ష్యం కోసం. నేను మాల సామాజిక వర్గమైన మా గద్దర్ గారు, అద్దంకి దయాకర్ గారు ప్రభుత్వాలు చేస్తానంటే వద్దన్నయ్య, అందరూ కూడా వర్గీకరణ ఇద్దాం, మత్తిద్దాం అన్నట్టు మాట్లాడిన అందరూ కూడా. మేము కూడా సామాజిక న్యాయం జరగాలంటాను. నా ఇంట్లోనే నా భార్య ఉన్నది మాదిగా. నేనేం ఇప్పుడు చేయని అట్లా విధంగా ఎదుగుతున్నంటే మాదిగలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయంటే ఇద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళం మేమందరం కూడా మందకృష్ణ మాదిగ గారిని గౌరవించేవాళ్ళం. అట్లాంటి మందకృష్ణ మాదిగ గారు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అన్నటువంటి బీజేపీ అధికారంలో ఉంటే, వర్గీకరణ 100 రోజుల్లో చేయకున్నా బీజేపీ పంచిన ఎట్ట చేస్తారండి? పోయి కర్ణాటకలో ప్రచారం చేస్తాడా? తప్పు కదా అది. అంటే మందకృష్ణ మాదిగా అమ్ముడు పోయినట్టారా? అమ్ముడు పోయిండో ఏం పోయిండో మొత్తానికి ప్రజలైతే మనం అంటాం కాదు, ప్రజలు అంటున్నారు అన్నమాట. ఒక మందకృష్ణ మాదిగ ఏంది? మోడీ తల్లో సింహ స్వప్నం ఉండే, అధికార పార్టీలకు సింహ స్వప్నంలా ఉండేటువంటి మందకృష్ణ మాదిగ భయపెట్టాలి కానీ భయంతో తలదాచుకుంటాడా? ఎంత నిజంగా చేయాలి? అధికారంలో ఉన్నోడు వర్గీకరణ చేయాలి కదండి. కమిటీ వేయటం ఏంటి? ఇంకా కమిటీ ఎందుకు వేయాలి? నువ్వు అవసరమే ఉంది. అన్ని బిల్లులు పాస్ చేస్తేవి. జమ్మూ ఆర్టికల్ 370 ఏ బలం లేకపోయినా ఆమోదిస్తేవి. అన్నీ చేసినప్పుడు ఈ వర్గీకరణ ఎందుకు చేయవు? పోనీ రాష్ట్రానికి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ సాధించుకోండి,
మీకు రాష్ట్రాలకు హక్కులు ఇస్తాను అని చెప్ప తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నది. మరి అట్లాంటిది రాష్ట్రానికి అవకాశం ఇస్తే మరి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఏ విధంగా మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ చేస్తారు? చేస్తే మందకృష్ణ మాదిగ గారు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయాలి చెప్తానండి. ఎందుకు చేయాలంటే వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో నడుస్తుంది. సుప్రీంకోర్టులో గెలవాలంటే ఒక బలమైనటువంటి మంచి మేధో సంపత్తి ఉన్న లాయర్ కావాలి. ఖరీదైనటువంటి మేధో సంపత్తి ఉన్న లాయర్ని పెట్టి కొట్లాడేది రేవంత్ రెడ్డి. రాజనరసింహ గారిని పంపించి నువ్వు కొట్లాడు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, మనం ఈ వర్గీకరణ సాధిస్తే రాలి అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి పక్కన లేకుండా అధికారంలో ఉండి వర్గీకరణ చేయనటువంటి నరేంద్ర మోడీ బుర్రలో తల పెడితే నీ బుర్ర లేదా అని అంటున్నారు అందరు కూడా. చెప్పు ఏం చేసిందని? అధికారంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కదా అది. చట్టం చేయడం ఎంతసేపు, ఆర్డినెన్స్ చేయడం ఎంతసేపు? నీకు బలం ఉంది, లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది, ఎందుకు చేయలేదనే బాధగా మాది. అట్లా చేయకుండా మాదిగల్ని మోసం చేసే బీజేపీకి ఓట్లేమని చెప్పడం మమ్మల్ని బాధించిందండి. నన్నే కాదు, ప్రతి ఒక్కళ్ళని బాధించింది. కాబట్టి మందకృష్ణ గారి యొక్క విలువ అనేది తగ్గిపోయింది. అన్న ఇది ర్యాపిడ్ ఫైర్, 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది క్వశ్చన్కు, సింగిల్ వర్డ్లో. సోనియా గాంధీ గారు త్యాగశీలి, మోడీ గారు కొంచెం కర్కోటకుడు, రాహుల్ గాంధీ కూడా త్యాగశీలి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్కు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి విధేయుడైన నాయకుడు, కేసీఆర్ 10 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రి, కేటీఆర్ కూడా అంతే, బండి సంజయ్ ఒక అమాయకుడైన నాయకుడు, ఎందుకంటే ఎలక్షన్ల ముందు పదవిని కోల్పోయాడు, ధర్మపురి అరవింద్ తొందరపాటు వ్యక్తి, తొందరగా మాట్లాడతాడు ఏదైనా సరే. బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు నిదానస్తుడు, భవిష్యత్తులో మానవతర ఎక్కడ ఉండబోతుంటే ఎక్కడైనా ఉంటాడు, పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. థ్యాంక్ యూ అన్న. మీకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశాలను సిగ్నేచర్ స్టూడియో కోరుకుంటుంది. థ్యాంక్ యూ. ఓకే.